హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్లాంటెడ్ అక్వేరియం హాబీస్ ఛానల్. మనం వచ్చేసి లాస్ట్ టైం పెట్టుకున్న అక్వేరియంని రీప్లాంట్ చేయడానికి అని చెప్పి మొత్తం తీసేసాం దాంట్లోవి. ఇప్పుడు వచ్చేసి మనం ఫుల్గా ఆటోమేటిక్ చేసాము ఆ అక్వేరియంని. మనం ఎప్పుడైనా ఊర్లు వెళ్ళినా కానీ ఏదైనా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఆటోమేటిక్ మొత్తం. మనం లైట్ ఫిల్టర్ అన్నీ ఆటోమేటిక్గా ఆన్ అవుతాయి, ఆఫ్ అవుతాయి అవే. మనం ఈ అక్వేరియంలో వాడిని వచ్చేసి ప్రతి ఒక్కటి బ్రాండెడ్ ఐటమే. ప్రతి ఒక్కళ్ళు బ్రాండెడ్ ఐటమే పెట్టుకోవాలని ఏం లేదు. లో బడ్జెట్లో కూడా పెట్టుకోవచ్చు. బ్రాండెడ్ ఐటమ్ వాడితే కొద్దిగా నీట్గా ఉంటాయి అన్నీ వాడడానికి. ఇట్లా ఆటోమేటిక్గా ఉన్న ప్లాంటెడ్ అక్వేరియం ట్యాంక్ని తెలుగులో నేనైతే ఎప్పుడూ చూడలేదు. అది మన తెలుగు వాళ్ళందరికీ తెలియాలని చెప్పి నేను ట్రై చేస్తున్నాను. నేను డైరెక్ట్గా ప్లాంటెడ్ అక్వేరియం స్టార్ట్ చేసి నేను దాంట్లో వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ ఐడెంటిఫై చేసి దాన్ని రెక్టిఫై చేసి మీకు అందిస్తున్నాను. నేను ఈ ప్లాంటెడ్ ట్యాంక్ కోసం ఏమేమి ఐటమ్స్ వాడాను అనేది ప్రతి ఒక్క దాని గురించి మీకు వీడియోలు పెడతా ఉంటాను. దీంట్లో వాడిన ఫిల్టర్ గురించి, లైట్ గురించి, సాయిల్ గురించి ప్రతి ఒక్క దాని గురించి వీడియో చేసి పెడతాను మీకు. నేను ఈ ట్యాంక్ పెట్టిన తర్వాత నాకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి ప్లాంట్స్కి అనేది ప్రతి ఒక్కటి వీడియో తీసి పెడతాను. అసలు ఆ ప్రాబ్లం దేనికి వచ్చింది, ఆ ప్రాబ్లమ్ని ఎట్టా రెక్టిఫై చేశాను అనేది కూడా ప్రతి ఒక్కటి వీడియో పెడతాను మీకు. నేను వాడిన ఫెర్టిలైజర్స్ గురించి మొత్తం వీడియో పెడతాను. నెక్స్ట్ నేను లో బడ్జెట్లో కూడా ట్యాంక్ ఎట్లా బుల్ చేసుకోవాలనేది కూడా వీడియో పెడతాను. మీ ప్లాంటెడ్ అక్వేరియంకి ఎట్లాంటి వాటర్ వాడాలో కూడా చెప్తాను వీడియోస్లో. మనకి హై బడ్జెట్లో ట్యాంక్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, లో బడ్జెట్లో ట్యాంక్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది గురించి కూడా నేను వీడియోస్ పెడతాను మీకు. ప్రతిదీ చూడండి. అక్వేరియం గురించి ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో అడగచ్చు. నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.